నమస్తే మైసెల్ఫ్ సర్సిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. చెక్ పోస్టు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. రుద్రంగి చెక్ పోస్టును తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ. ఘనంగా అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబరాలు. గ్రామాల్లో జోరందుకున్న సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలు. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు స్ఫూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. 60 ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటిసారి సానుకూల ప్రకటన చేసిందని గుర్తు చేశారు. ఆ రోజు ప్రజల పోరాట ఫలితాలను స్మరించుకుంటూ నేడు కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 60 ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటిసారి సానుకూల ప్రకటన చేసిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యమకారులను తెలంగాణ నిపుణులతో చర్చించి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారిక గుర్తింపు తెచ్చిందన్నారు. రాష్ట్ర సచివాలయంతో పాటు ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసిందని వివరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతి, పోరాట స్ఫూర్తికి ప్రత్యేకంగా నిలిచేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశామన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఒకవైపు కొడవలి, మరోవైపు జవళి సంపద, సిరి సంపత్తి సూచకంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం పాదాల వద్ద తెలంగాణ భూభాగాన్ని సూచించే చిహ్నాలు, పల్లె బతుకులు, సంప్రదాయాలు, జానపద సంస్కృతి ప్రతీకాత్మక రూపాలు కనిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిపాలనా అధికారి బి ప్రకాష్, ఆర్ఎండ్బి ఈఈ బౌసింగ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 16 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ పాల్గొన్నారు. జిల్లా ప్రజల ఆశయాలు, సంస్కృతి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిహ్నంగా నిలిచేలా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం వేడుకల సందడితో మారుమోగింది.
దీక్షా దివస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దీక్షా దివస్ అంటే ఒక ప్రత్యేకమైన రోజు అని గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నవంబర్ 29న ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజని, అలాగే డిసెంబర్ 9న దీక్ష విరమించిన రోజు కావున నేడు కూడా ప్రత్యేకమైన రోజేనని చెప్పారు. 10 ఏళ్లలో దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9 ఒక విశిష్ట స్థానం ఉంది. నవంబర్ 29 దీక్ష ప్రారంభించిన దాన్ని గౌరవ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వంచే ఆనాటి హోంమంత్రి శ్రీ చిదంబరం గారి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటుకు మేము సిద్ధమయ్యామని చెప్పి ప్రకటన వచ్చినటువంటి దినం ఇది పూర్తిగా కేసీఆర్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా వచ్చినటువంటి ప్రకటన. ఆ ప్రకటనే తెలంగాణ ఏర్పాటుకు దాన్ని నాందిగా తీసుకోవడం జరిగింది. ఆనాటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఏదైతే ప్రకటన చేసినారో ఆ తర్వాత ఇక్కడటువంటి సీమాంధ్ర ప్రభుత్వం కుట్రలచే ఎంతోమంది వీరుల బలిదానం ఫలితంగా తెలంగాణ ఏర్పాటు సహకారం. సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. అనంతరం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఎస్పీ పరిశీలించారు. వాహన తనిఖీలు చేసి నమోదు చేసిన రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చెక్ పోస్టు వద్ద తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీనివాస్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాలు, పట్టణాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కిందని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ పుట్టినరోజు నాడే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేసినట్టు తెలిపారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుంది అని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ మెడలు వంచామని దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో బిల్లు పెడితే అప్పటి ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు నిధులు, నీరు, నియామకాలు వారికి దక్కుతాయని, సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, కానీ ఒక్క కేసీఆర్ కుటుంబానికే అవి దక్కాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు ఆంధ్రాకు సంబంధించిన 17 మంది ఎంపీలు
అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అడ్రస్ లేకుండా పోతుంది. అంటే నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నేను అమలు చేస్తానని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది సోనియమ్మ తల్లి. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే ఈరోజు దీక్ష దివాస్ అనే టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉద్యమ అధ్యక్షుడిగా పార్లమెంట్ పోలేదండి. బిల్లు పెడితే మెడల్ వంచినావు కేసీఆర్ గారు. చెప్పండి, నువ్వు పార్లమెంట్లో బిల్లు అవుతా అంటే నువ్వు ఎడవనుకున్నావు? నువ్వు అది చెప్పు ఫస్ట్ సమాధానం. మా పార్లమెంట్ సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూడా రాజీనామా చేసి, పార్లమెంట్ సభ్యులంతా కూడా రాజీనామా చేసి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సోనియమ్మ తల్లికి అమ్మ మాకు తెలంగాణ నువ్వు తప్ప నువ్వు ఎవరు ఇయ్యారని చెప్పి సోనియమ్మ తల్లికి తీసుకొని ఒక కమిటీ ద్వారా చట్టబద్ధత చేసి రాజ్యాంగాన్ని చేసి చట్టాన్ని చేసేటప్పుడు పార్లమెంట్లో లేవు. నువ్వు ఉన్నది నువ్వు లింగం, ఇంకొక లింగం ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సోనియా గాంధీ కాలు ముందు పెట్టకపోతే ఇంకొక జన్మెత్తినా కూడా మనం తెలంగాణ రాష్ట్రం చూసుకోలేం కాదు. మనం ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే సోనియా గాంధీ వల్లనే. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పాత బస్టాండ్లో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్యల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, జీవన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. సామాజిక తెలంగాణ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి అన్ని సామాజిక వర్గాల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం సామాజిక తెలంగాణ నిర్మాణం చెప్పండి. ఆ సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా ఏది ఎత్తుందో ఈనాడు మరి తెలంగాణ రాష్ట్ర ఇవాళ బలహీన వర్గాలకు మరి వారికి సముచిత స్థానం కల్పించాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి కల్పించాలనే ఒక భావన లక్ష్యంతో ఏది ఎత్తుందో మరి ముందు పడుతుందని చెప్పంటున్నా. వీళ్ళ గ్లోబల్ సమ్మిట్ ఏదైతుందో మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేపట్టబడడం జరిగిందో మరి తెలంగాణ రైజింగ్ అంటే వాస్తవంగా తెలంగాణ రైజింగ్ అనేది ఏదైతుందో సామాజిక తెలంగాణ నిర్మాణంతోనే తెలంగాణ రైజింగ్ కావడం జరుగుతుంది చెప్పండి. తెలంగాణ రైజింగ్ అనేది కేవలం పారిశ్రామికంగా పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, ఆకర్షించబడ్డ పెట్టుబడులలో వీళ్ళ దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మా మహిళలు, ఆడబిడ్డలకు మరి వారికి సముచిత స్థానం కల్పింప చేయబడి వారికి ఏది ఇస్తుందో ఆ ఫలాలు కల్పింప చేయబడినప్పుడే మరి నిజమైనటువంటి ఒక రైస్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ బాలలక్ష్మి, వేషాల వెంకట్, లక్ష్మీనారాయణ, బాలయ్య, లక్కం నాంపల్లి, రాజ్వీరు, సురేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి బాణాసంచా కాలి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల పక్షాన శ్రీమతి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రజలు స్వపరిపాలన కోరుకుంటున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన కొద్దీ 2009లో కరీంనగర్లో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంది. రాజకీయంగా తన
కొడుకుకి ఇబ్బందులు ఎదురైతేనే విషయం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలు ఆలోచించకుండా ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి దక్కుతుంది. మరి మనందరికీ తెలుసు హిందూ సాంప్రదాయ ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వేములవాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు కొద్రుపాక నీలోజుపల్లిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ కు ప్రజలంతా హాజరు కావాలని కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటర్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే ఫ్లాగ్ మార్చ్లను నిర్వహించినట్టు వివరించారు. మద్యం, నగదు, ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో ఎస్ఐలు రమాకాంత్, వెంకట్రాజంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, బండలింగంపల్లి గ్రామాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాహుల్ రెడ్డి, గంభీరావుపేట ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వారు వివరించారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జువ్వాజీ విజయలక్ష్మి ధనుంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మీ ముందుకు వస్తున్నామని, తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో ముందు ఉంచుతామని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. తనను గెలిపిస్తే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. జువ్వాజీ విజయలక్ష్మి ధనుంజయ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డితో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామ పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. నేను మేడిపల్లి సత్యమన్న గారి ఆశీస్సులతో కోరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి. గెలిపించినాక ఖచ్చితంగా అన్ని అభివృద్ధి పనులను చేస్తామని, అధికారం కోసం కాదు అభివృద్ధి బాటలో నడవడానికి మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఓటేసి గెలిపించి ఆశీర్వదించండి. జవ్వాజీ ధనుంజయ విజయలక్ష్మి గారిని గెలిపిస్తే కోరెమూరు అభివృద్ధిలో పయనిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ మేడిపల్లి సత్యమన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, కోరం గ్రామానికి ఏ అభివృద్ధి జరగాలన్నా మేడిపల్లి సత్యమన్న సహకారంతో వారు అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కోరం గ్రామంలో మన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు అన్న మేడిపల్లి సత్యమన్న సహకారంతో దాదాపు 1,50,00,000తో కోరం గ్రామాన్ని ఇప్పటికే
అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి సర్పంచ్ అభ్యర్థి పెంతల మల్లవ్వ లచ్చిరెడ్డిలు గ్రామంలో జోరుగా ప్రచారం సాగించారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను వేడుకున్నారు. ఒక్కసారి వెంకట్రావుపల్లి సర్పంచ్ గా తనను గెలిపించి గ్రామ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని కోరారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కోరారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిగ్రీ లాగా ఉచిత విద్య, నేవీలో చేరేందుకు ఆసక్తి చూపే యువతకు తగిన శిక్షణ ఇప్పిస్తామన్నారు. అందరికీ నమస్కారం. మాకు ఒక అవకాశం ఇవ్వాలి, మా ఊరు తరఫున మమ్మల్ని అందరూ సహకరించాలి. మాకు ఒక అవకాశం ఇవ్వాలి. మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అన్న. వెంకట్రావుపల్లి సర్పంచ్గా మా అమ్మ పెంటల మల్లవ్వ లచ్చిరెడ్డి గారిలో నిల్చున్నారు. వాళ్ళ గుర్తు బ్యాటు గుర్తు, సీరియల్ నెంబర్ 3. మాకు అందరూ ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము వస్తే ఏం చేస్తామంటే హెల్త్ నుంచి ఎడ్యుకేషన్ కానీ, యువత కోసం స్పోర్ట్స్ కిట్స్ కానీ, సీసీ కెమెరాలు కానీ ఇలాంటివన్నీ ఒక మంచి మేనిఫెస్టోతోని గ్రామాభివృద్ధికి కారణంగా మేము వస్తున్నాము. అందరూ ఇవన్నీ ఒక్కసారి ఆలోచించి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నామన్న. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్లో గెలిపే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థి ఐల మౌనిక శివరాం ముందుకు సాగుతున్నారు. గడప గడపకు వెళ్లి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అధికారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం ముందుకు వెళ్తున్న తమ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. మల్లాపూర్ రేగులపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. మేము మీ ఐల మౌనిక శివరాం. జరగబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికలలో మేము బరిలో ఉన్నాం. మాకు రేగులపల్లి, మల్లాపూర్ గ్రామాలలో సమస్యలపై అవగాహన ఉంది కాబట్టి, ఆ సమస్యలు తీర్చే పట్టుదల ఉంది కాబట్టి మేము ప్రజలందరి ఆశీర్వాదంతో ముందుకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. మీ ఆశీర్వాదంతో 3వ నెంబర్ బ్యాటు గుర్తుకు ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి మీ ఆశీర్వాదం మాపై ఉండాలి. గ్రామాన్ని ముందు ఉన్నత గ్రామంగా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ మాటిస్తున్నాను. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పలు వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి నల్లా మోహన్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజానికం భారీ సంఖ్యలో తరలి రావడంతో నల్లా మోహన్ ప్రచారంలో ఉత్సాహంగా ముందుకు సాగారు. సర్పంచ్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఓటర్లను కోరారు. బోయినపల్లిలోని పలు వార్డుల్లో నల్లా మోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామ అభివృద్ధికి ముందుకు వస్తున్నారని, ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు మీ ముందుకు వస్తున్నట్టు సర్పంచ్ అభ్యర్థి లాల్ కావేరి పరశురాములు తెలిపారు. గ్రామస్తులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు వస్తున్న తమను ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నర్సింగాపూర్ సర్పంచ్గా గెలిపించాలని కోరారు. నర్సింగాపూర్ గ్రామం ప్రజలకు తెలియజేయమనగా సర్పంచ్గా పోటీ చేయడానికి లాల్ కావేరి పరశురామ్ గారు మీ ముందుకు వస్తున్నారు. ఉంగరం గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ఈ ఆదివారం నాడు ఇట్టి కార్యక్రమానికి ఏ వర్కులు ఉన్నా కానీ అన్నీ చేయగలగాలని కోరుతున్నాం. పనులు అయినా కానీ అన్న అంటే మీ ముందుకు వచ్చి పని చేయడానికి నేను ఉన్నాను. అక్క అన్న కానీ చెల్లె అన్న అందరికీ ముందు ఉండి చేయగలగాలని కోరుతున్నాను. ఉప సర్పంచ్గా చేసి ఎన్నో పనులు కూడా చేశాము. పోచమ్మ కాడ తవ్వ కూడా తీసాము. అటువంటి పనులు కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఎప్పటికీ ముందు ఉంచి నడిపించగలరని కోరుచున్నాం. ఉన్నా కానీ ముందు ఉండి చేయిస్తామని కోరుకుంటున్నాం.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఊటుకూరి శ్రీలత రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి సుమారు 600 మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గ్రామ మహిళలు, యువతులు సర్పంచ్ అభ్యర్థి శ్రీలత రాజశేఖర్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామంటూ పాటలు పాడి ఆకట్టుకున్నారు. గతంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చారని, ఇప్పుడు మరొకసారి గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని శ్రీలత రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సొంత నిధులతోనైనా గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామ ప్రజలకు మాట ఇచ్చిన మేరకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసుకుంటామని వెల్లడించారు. సాయిబాబా ఆలయంతో పాటుగా వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాల నిర్మాణం కూడా చేపడతామన్నారు. అమ్మకు, అక్కకు, చెల్లెకు అందరికీ నమస్కారం. అందరికీ ఏ అత్యవసరం వచ్చినా ఏది చేసినా మేము పని చేయగలుగుతాము. కానీ నన్ను కత్తెర ముందుకు ఓటేసి మీరందరూ అక్క, అమ్మ, చెల్లె అందరూ ప్రతి ఒక్కరు మీ ఇంటి ఆడపడుచుగా, మీ ఇంటి గడపకు ఆడపడుచుగా వస్తున్నాను. మీ ఇంటి గడపకు ఆడపడుచుగా వచ్చి మమ్మల్ని కత్తెర గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. చిట్యాల గ్రామ ప్రజలకు పేరు పేరున అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నా యొక్క పాదాభివందనములు. అమ్మా, నేను 5 సంవత్సరాలు నన్ను గెలిపించారు మీరు. నేను మీ అందరికీ పనులు చేసి పెట్టాను, ఊరు డెవలప్ చేశాను, గుళ్ళు కట్టాను. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. నా భార్యకు శ్రీలత నిలబడ్డాది. మీ అందరి ఆశీస్సులు మా భార్యకు ఇవ్వగలరని మరి కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేయమని మరీ ప్రాధాన్యపడుతున్నాను. నేను చేసిన దానికన్నా ఎక్కువ నా భార్యతో చేపిస్తా, మాట ఇచ్చిన నా శక్తి దారపోస్తా అని చెప్తున్నా. నా రక్తము కూడా నేను దారపోసి మేము కష్టపడతాననేది మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంవత్సరాల కాలంలో ఏమేమి అభివృద్ధి పనులు చేసిండో మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూడా చేసేంత శక్తి ఉన్నది. మీ అందరి సహకారం ఉంటే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం. నేనైతే నా సొంతంగా గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చి ప్రతి ఊరు డెవలప్ కొరకు పోరాడతామని మనవి చేసుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ కళాశాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ ఎదుట మహిళలు ఆందోళన చేపట్టారు. నివాస ప్రదేశాలలో మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైన్ షాప్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. స్కూళ్లు, ఆలయాలకు సమీపంలో నివాసాల మధ్యలో వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల స్థానికులు అసౌకర్యానికి గురి అవుతున్నట్టు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి నివాసాల మధ్యలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. కాదండి, ఇది మహిళలకు విరుద్ధంగా ఉన్నది ఏరియా. దీన్ని అందరు కలిసి తొలగించాలని మేము అంతటా ఇచ్చేసినాం. అయినా ఎవ్వరు దీన్ని పాటిస్తలేరు. కొంత పెద్ద ఎత్తున నడుస్తున్నట్టున్నది అది. కాబట్టి ఇది డిస్టెన్షన్ కూడా 100 మీటర్లు లేదు. మాకు సర్వేర్ వచ్చిండ్రు, కొలుసుగా పోయినరు. దీన్ని కూడా తక్కువనే ఉన్నది. మేము కూడా దానికి ఎక్కువ ఉన్నది అనుకోండి మేము వదిలిపెడతామని అన్నాము. తక్కువనే ఉన్నది కాబట్టి దాన్ని తీసేయాలనేది మా యొక్క విజ్ఞప్తి. అంతే. ఇక్కడి పోయి ప్రజలందరం కలిసి, వాడవాళ్ళందరం కలిసి దాన్ని తప్పకుండా తొలగించాలి. ఎందుకంటే ఇటు మహిళలందరూ దేవుడి గుళ్ళలకు పోతారు, యోగాకు పోతున్నారు, కాలేజీ పిల్లలు పోతారు, ఇంటరు, డిగ్రీ, ఈ జిరాక్స్ పిల్లలు పోతారు. ఈ ఆడపిల్లలు వాడెవడో తాగినోడు ఏం చేస్తాడు, అరే అమ్మాయి బాగుందిరా అంటాడు. దానికి బాధ్యత ఎవరు? అమ్మాయి బాగుంది అంటే బాధ్యత ఎవరు? ఇవాళ రేపు తాగని ఏరియాలనే గుంజుకపోయి ఆగం చేస్తున్నారు ఆడపిల్లలను. ఈ రోజు తాగినాక వాడు చేయడానికి రూల్ ఏమున్నది చెప్పండి. గత 20 రోజుల నుంచి కలెక్టర్ గారికి విన్నపం చేయనది ఏమనగా మేము ఎక్సైజ్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతటా కూడా ఇచ్చేచ్చినాం. కావున ఈ సెకండ్ బస్ స్టాప్ కరీంనగర్ పోయి ఇక్కడ మహిళలు రోజు ఒక 100 మంది ఎక్కి దిగుతూ ఉంటారు. ఇక్కడ పొద్దున రాత్రి 9:30-10 గంటల దాకా బస్సులు నడుస్తాయి. ఈ ఏరియా మంచి ప్రశాంతంగా ఉన్న ఏరియా ఇప్పుడు డిస్టర్బెన్స్ అయింది వైన్స్ కాబట్టి. 3-4 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ.
టెంపుల్ పోతాం, లేడీస్ పోతారు వస్తారు. ఎంత ఇది అంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆయన కుటుంబానికి సంపాదన మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపైన లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి మానేరుపై ఉన్న వంతెనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు 2 ఏళ్ల ప్రజా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో అడవి సోమన్పల్లి వంతెనను చూస్తే అర్థమవుతోందన్నారు. వంతెనకు ఒకవైపు సగం వరకు సున్నం వేసి మరోవైపు వేయకుండా వదిలేశారన్నారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి సాధించిన ఘనకీర్తి ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు. ఆనాడు పివి నరసింహారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంతెన నిర్మించారని, ఈనాడు కనీసం వంతెనకు సున్నం వేయించలేని పరిస్థితుల్లో మంత్రి ఉన్నారని విమర్శించారు. నియోజకవర్గంలో రెడ్డిలు, వెల్మలు, వైశ్యులు అధికంగా ఉన్నారని, బ్రాహ్మణ కులం తక్కువగా ఉన్న అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు విలువను చాటి చెప్పి ప్రజలను చైతన్యం చేస్తామని, ప్రజాక్షేత్రంలో దుద్దిళ్లను దోషిగా నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. దుద్దిళ్ల శ్రీధర్ గారి 2 సంవత్సరాల ప్రజాపాలనలో అభివృద్ధి ఎంత వేగంగా ముందుకెళ్తా ఉన్నదో మంథని మండలం అడవి సోమన్పల్లి వంతెన దగ్గర చూస్తే స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ వంతెనను కూడా పివి నరసింహారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించినటువంటి ఈ వంతెన దుద్దిళ్ల శ్రీధర్ గారు మూడవసారి మంత్రి అయి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో వారు సాధించిన ఘనకీర్తి ఏంటంటే, ఇటు పక్కకు వైట్ సున్నం సగం వేసిండు, ఇటు పక్కకైతే మొత్తానికే వేయలేదు. అంటే కనీసం ఈ బ్రిడ్జికు సున్నం కూడా వేయించినంత గొప్పగా ఆయన ముందుకు నడుస్తా ఉన్నాడు. దుద్దిళ్ల శ్రీధర్ గారు పాటలు వింటా ఉంటే శ్రీధర్ అన్న జోరు చూడు, మంత్రి పరుగులు చూడు అంటున్నారు. ఏ విధంగా పరుగులు అవుతున్నాయో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ చౌక్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజు మాట్లాడారు. నేటి రోజున కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలవొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారని తెలిపారు. కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9న విజయం సాధించిన రోజుగా విజయ్ దివస్ పేరుతో పండుగలా జరుపుకున్నామన్నారు. 2009 డిసెంబర్ 9 రోజే 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఒక రూపం వచ్చిందన్నారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును విజయ సూచికగా భావిస్తూ పింక్ బెలూన్లను ఎగరవేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న భక్తులకు, యాచకులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నీరటి మల్లేశం, పులి రవి, సత్యనారాయణ రెడ్డి, అంజద్ పాషా, మంత సందీప్, అంజీ, కమలాకర్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేములవాడ పట్టణంలో విజయ్ దివస్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు డిసెంబర్ 9 నాడు విజయ్ దివస్ అనే కార్యక్రమాన్ని ఎందుకు చేసుకుంటామని ఒక 2 విషయాల పునరం వస్తే, భారతదేశంలోనే ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం కింద ఉన్న ఒక ప్రాంతం అసమానతలు, వెనుకబాటుతనము, సామాజిక ఆర్థిక అసమానతలు, వెనుకబాటుతనం ఉన్నాయి. నీళ్లు, నియామక నిధులు ఒకే ప్రాంతానికి పోతున్నాయి. మన రాష్ట్రం మనకు వచ్చినాడే మన ప్రాంత ప్రజలు సుసక్షంగా, సస్యశ్యామలంగా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం సాధించి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో అక్రమంగా అప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర పరిపాలన పోలీసు వారు అరెస్టు చేసి ఆయనను ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది.
జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామానికి చెందిన బీటెక్ యువకుడు సురేష్ ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లకుండా గ్రామానికే అంకితమయ్యాడు. స్వచ్ఛమైన బర్రెపాలను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మరోవైపు గ్రామ అభివృద్ధిపైన మమకారంతో 10 ఏళ్ల పాటు కృషి చేశానని గుర్తు చేశారు. మహాలక్ష్మి ఆలయానికి దారి, క్రీడా మైదానం ఏర్పాటుకు కారణమయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం సర్పంచ్గా పోటీ చేస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నాడు. సురేష్ గెలుపే గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని యువత, మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు జరగబోయే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఒకటే తెలంగాణ యువతకు చెప్పేది ఏంటంటే, తెలంగాణలో ఉన్న యువత అంతా మేలుకోవాలి. ఎందుకు మేలుకోవాలంటే, ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ప్రతి ఊరికి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య పరిష్కరించాలంటే యువతతోనే అవుతుంది. యువత అనేది రాజకీయంలోకి రావాలి, తెలంగాణను ఏలుకోవాలి. దయచేసి ఇంతకుముందు ఇప్పటిదాకా మాట్లాడిన మా అభ్యర్థి సురేష్ అంటే ఆయన పార్టీలకు అతీతంగా రాజకీయంలో లేకుండా ఎన్నో సమస్యల మీద ఇవాళ గుళ్ళకు తొవ్వలు కానీ, గుడి కాడ నీళ్లు లేదు అంటే బోరు ఇప్పించడం కానీ, రకరకాల మరమ్మతుల కోసం కూడా పాటుపడ్డాడు. ఏ పదవి లేకున్నా కూడా కలెక్టర్ దగ్గర దానికి పోయి ఊర్లో కుక్కల బెడద ఉందంటే కుక్కల మీద కంప్లైంట్ చేసిండు, కోతుల బెడద ఉందంటే కోతుల బెడద మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా పదవుల లేకుంటేనే ఊరి కోసం ఇంత సేవ చేసిన వ్యక్తి పదవి ఉంటే ఇంకే రకంగా సేవ చేస్తాడు ఊరికి. మన గ్రామంలోంచి నల్వాల సురేష్ అనే వ్యక్తి ముందుకొస్తున్నాడు. దయచేసి చదువుకున్న వ్యక్తి, ఇంజనీరింగ్ చదువుకొని ఎన్నో ఉద్యోగాలను కాదని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చెల్గల్ గ్రామంలో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. గ్రామ సర్పంచ్గా అందరూ ముందుకు వచ్చి సానుకూలంగా స్పందించి ఓటు వేసి గ్రామ సర్పంచ్గా గెలిపించాలని కోరుచున్నాను. అందరూ మద్దతు ఉంటేనే మార్పు వస్తుంది. చెల్గల్లో ఒక్కసారి మార్పు రావాలి. చదువుకున్న వ్యక్తికి అన్ని రంగాల్లో అవకాశం వస్తున్నప్పుడు ఇందులో ఎందుకు రాదు, రాజకీయంలో ఎందుకు రాదు? మనందరం ముందుంటే ఖచ్చితంగా రాజకీయంలో కూడా అవకాశం వస్తుంది, రావాలి కూడా. ఒక చదువుకున్న వ్యక్తి గ్రూప్ 1 ఆఫీసర్ అవుతుండు, కలెక్టర్ అవుతుండు, అన్ని రంగాల్లో ముందుంటుండు, మరి రాజకీయాల్లో ఎందుకు ముందుంటలేడు? పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి వీర్పాల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామంలోని మహిళలతో భారీ ర్యాలీగా పెద్దమ్మ గుడి నుండి తెనుగువాడ తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా నల్లలింగయ్యపల్లి వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వీర్పాల్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ నెల 14న జరిగే పోలింగ్ లో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. తప్పకుండా మహిళలకు సంబంధించి ఇంకొక 10 లక్షలు తప్పకుండా అన్న దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహకారంతో ఇంకొక 10 లక్షలు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. జనాల మధ్య తప్పకుండా ఉండి ఊరికి సంబంధించి ఏ సమస్యనైనా ముందుకు తీసుకెళ్తానని, మరియు పోషమ్మ గుడి మెట్లకు సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడి అన్న లక్ష్మణ్ కుమార్ సహకారంతో అక్కడ పోషమ్మ మెట్లు కూడా నిర్మిస్తామని తప్పకుండా హామీ ఇస్తాను. 14వ తేదీ ఆదివారం రోజున పొద్దున ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు జరిగే ఓటింగ్లో నన్ను తప్పకుండా బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను ఖచ్చితంగా గెలిపించాలని, అందరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. చెక్పోస్టు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. రుద్రంగి చెక్పోస్టును తనిఖీ చేసిన సిరిసిల్ల ఎస్పీ. ఘనంగా అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబరాలు.
గ్రామాల్లో జోరందుకున్న సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.